నేను పొలాలకు ఫస్ట్ 2 ఎకరాలకు వాడినాను. రిజల్ట్ మాకు కూడా తెలియదు, నేను కూడా నమ్మలేదు. పండుతో కూడా నాకు కూడా తెలియదు. ఫస్ట్ అయితే నేను జాన్వాలు వేసిన, అంటే గుల్కల్ లాంటి ఒక ప్యాకెట్ 500 ప్యాకెట్ 750 రూపాయలు అయితే 2 ఎకరాలకు 4 ప్యాకెట్లు తెచ్చేసిన. వేసిన తర్వాత నాకు రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మిగతాది కూడా వేయించుకుంటామని సౌడు పొలం మీకు అందరూ తెలుసు, 1 సంవత్సరం పొలం చేస్తాం. 28, 29, 30 బస్తాల కంటే ఎక్కువైతే అది ఏ రోజు ఎంతో మంది చేసిరు. అది సౌడుకు ఏ రోజు కూడా పండలేదు. మేము ఈసారి దానికి ఎకరానికి 2 ప్యాకెట్ల కాడికి వేసినాము. అడుగు మంది తగ్గించినాము, అడుగు మందుల కట్టి మరీ వేసినాము. వేస్తే 40 బస్తాల కాడికి తేలింది. అక్కడ ఉన్న పొలాల పక్కన వాళ్ళందరికీ కూడా తెలుసు, మేము అది వేసిన సంగతి కూడా తెలుసు, తేలిన సంగతి కూడా తెలుసు. ఎప్పుడు అట్లా లేని పొలం కూడా ఈసారి బాగుంది. ఈసారి చెర్ల ప్రతిసారి పంట తేలకపోయేది. చెర్ల చేను కూడా అంజనేయుల కాడ కూడా వేసినాము, అది కూడా బాగా పంట తేలింది. ఈసారి మాకు లాభం బాగా వచ్చింది, కానీ రేట్లు పట్టింది, రేటు తగ్గింది. పంట బాగానే వచ్చింది, కానీ రేటు తగ్గింది. మీరు కూడా వాడుకుంటే చాలా మంచిది. మీ మంచి కోసం, నా మంచి కోసం, అందరి మంచి కోసం మనం బాగుపడాలని చెప్పేది. ఆయిల్ గురించి కూడా సార్వాళ్ళు గ్యాస్ పాయింట్ గురించి చెప్పి, సప్లిమెంట్ల గురించి చెప్పింది. మనకు అన్ని స్ప్రే చేయడానికి కూడా పొలాల మందులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను జాయిన్ అయిన కాడి నుంచి కూడా, నేను జాయిన్ అయ్యి 8 నెలలుగా వస్తుంది. నేను కరెక్ట్ మనసు పెట్టి చేసిన 3 నెలలు నేను ఆల్రెడీ ఇలా సక్సెస్ అయిపోయినా. ఇప్పుడు నేను ఇలాంటి సప్లిమెంట్లు మోకాల నొప్పులకి ఇప్పించిన, అచ్చ మొనలకి ఇప్పించిన, కిడ్నీల రాళ్ళున్న వాళ్ళకి ఇప్పించిన, అరికాల మంటలకి ఇప్పించిన, తలనొప్పికి ఇప్పించిన, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చిన, గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇప్పించిన, ఎంతో మందికి ఇప్పించిన. నేను బ్లడ్ లేని వాళ్ళకు కూడా ఇప్పించిన, ఓవర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పించిన. నేను చాలా వరకు ఇప్పించిన. నేను సక్సెస్ కాకముందు నుంచే ఇప్పించిన, ఇంకా కూడా ఇప్పిస్తా. ఈ మధ్య కూడా చాలా మందికి ఇప్పించిన, ఈ నెలలో కూడా ఇప్పించిన నేను. కానీ మీరు కూడా వాడుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు, ఇంకా అయితేనే ఉండు, నయమైంది. నేను కూడా హాస్పిటల్ పెట్టి, నేను ఇన్ని రోజులు అన్నీ నేను జాయిన్ అయిన కాంచి కూడా ఇంతవరకు నేను హాస్పిటల్ పెట్టలేదు. నేను పసరగడ్డ కట్టించుకొని వచ్చిన, ఇందులో ఈ సప్లిమెంట్లే వాడుకున్నా. ఏ ఇంత కూడా నేను ఇళ్ళ సప్లిమెంట్లే వాడుకున్నా. కానీ నేను హాస్పిటల్ ట్యాబ్లెట్ నైట్ వేసుకుని తెచ్చుకున్నా. ఒక్కటే నైట్ వేసుకున్నా, నాకు ముఖం అంతా వాసింది, నాకు ప్యాస్పోర్ట్ రాలేదు. నాకు ఎట్లా అనిపించింది అంటే అవి పక్కకు పడేసిన. 3000 రూపాయల మందులు తెచ్చుకొని పక్కకు పడేసిన. పోయి మళ్ళీ స్టోర్లో పోయి సప్లిమెంట్ తెచ్చుకొని తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇవి మంచి, మనం కిడ్నీలకు ఎఫెక్ట్ అయితే పడదు. ఆల్రెడీ ఆ నొప్పులు ఈ నొప్పులను మనం ట్యాబ్లెట్ వేసుకొని ఆల్రెడీ కిడ్నీల పైనకు ఈయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు అందరికీ తెలుసు. అప్పటి నుంచి మేము అసలు జ్వరం ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోలేదు. గ్యాస్ గురించి అయితే నేను స్కూల్లో అన్నం తింటా కాబట్టి నాకు గ్యాస్ ఫామ్ బాగా ఉండేది. ఉదయం ఈనో ప్యాకెట్ తాగేది, సాయంత్రం గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకునేది, ప్రతిరోజు వేసుకునేది. నా ముఖం అంతా ఉప్పినట్టే ఉండేది. మీ అందరికి కూడా తెలుసు, నన్ను చూసిన వాళ్ళు. నేనైతే కొత్తదాన్ని కాదు. కానీ నేను ఎప్పుడైతే ఇట్లా సప్లిమెంట్లు స్టార్ట్ చేసినో, నేను ఏం వేసుకోలే, ఆమ్లా